దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాల్లో జరుగుచున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 3 సంఘాల సంఘ విశాలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. అనేక నూతన ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా తండోపతండాలుగా నలుదిశలో నలువైపులా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా. మందిరానికి కావలసిన ప్రతి అవసరతలు అయా మీ నామాల్లో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా పరక్రమశాల మినిస్ట్రీని తండ్రి అయా అంచెలంచెలుగా ఆశీర్వదించండి అయా. బలమైన జనాంగంగా చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయా నూతన ఆత్మలు మాకు దయచేయండి. నూతన అయా మందిరాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మందిరం నీది ప్రభా, సేవ నీదినైనా, సేవకుడు నీవాడు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయినా. మందిరం మాకు సహాయం దయచేయండి తండ్రి. కట్టుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా నీ మందిరంలో మనసారా ఆరాధించుకునే కృపను ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి ప్రభా మీ దాసుడునైనా మీ పక్షం నిలబడుచుండగా మీ శిలువ చాటున మరుగు చేసుకోండి. మీ నోట బరగా వాడుకొని మీరు అభిషేకించి అగ్ని జ్వాల వల్ల మీరు మండించమని ప్రార్థిస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీ దాసుడి నోట మీ మాట ఉంచి అయ్యా కూడా వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. అవునైనా ఏ బిడ్డ ఏ అవసరం మీతో వచ్చి ఉందో అయా నువ్వు హృదయంతరంగా ఎరిగి ఉన్న దేవుడు కనుక తండ్రి ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. అవును తండ్రి నైనా నువ్వు మాట్లాడితే మా జీవితాలు బ్రతికిస్తాయి, వెలిగిస్తాయి అయ్యా, జీవింప చేస్తున్నాయని మాతో మాట్లాడుతున్నావు నైనా. అట్టి జీవవాకులతో మీ దాసుని ద్వారా మాతోనే మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. వినే మనసు, గ్రహించే మనసు అయ్యా, సమ్మతించే మనసు మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ముఖ్యంగా విని విడిచిపెట్టే వారిగా మేముండక మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయనైనా. ముఖ్యంగా వాక్యం యొక్క లోతైన అనుభవం మాకు దయచేయండి. వాక్యాన్ని విని అయ్యా మా హృదయంలో బదిలపరుచుకొని అయ్యా వాక్యం అనే హృదయమైన పలకలో మేము వేసుకొని తండ్రి జీవింప చేసే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ముఖ్యంగా ఇంతవరకు నేను ఆరాధన మీ నామానికే మహిమకరంగా జరిగించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా తండ్రి. ఇదిగోనైనా వాక్యం చెప్తుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకి అయ్యా ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాలను యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ దాసుని మరొకసారి మీ కృపాస్తాలు ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా అనేక ప్రభు బలారాధనలో ఏ ఒక్కరం కూడా అయోగ్యంగా చేయవేక తండ్రి, యోగ్యంగా బలలో చేవేసే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచుకొని నీ రక్తంతో కడగబడి అయ్యా నీ బలలో చేవేసి అయ్యా నీ బిడ్డగా నీ సొత్తుగా పిలవబడే కృపను మాకందరికీ దయచేయమని మీ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. సమాధానం మన కుటుంబాలకు కలుగజేయునుగాక. కృప మనందరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. మన మధ్యలో ప్రభు శరీరం ఉంది కనుక పిల్లల త్వరగా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మనం దేవుని సాదృశ్యమైన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుదాం. బైబిల్ తెరుద్దాం, అందరం బైబిల్ తెరుద్దాం. బైబిల్ తెరుద్దాం. కీర్తనలు 34వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. ఒక నిమిషం అందరు దీని ఉండు. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరొకసారి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి
యెహోవా వారిని విడిపించును. చాలు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభాకరణ ప్రార్థన చేస్తాడు వాక్యం కోసం. దేవుడే మనతో మాట్లాడు. చిన్న ప్రార్థన. చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీ దాసుడునైనా మీ పక్షం నిలబడుచుండగా తండ్రి, అయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ దాసుడు కాక తండ్రి, పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడమని, బలపరచమని, మీ అడుగుచాడలో మమ్మల్ని నడిపించమని తండ్రి. అయ్యా, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ప్రభా, అయ్యా మా హృదయం అనే పలక మీద మేము రాసుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి బ్రతుకున్నట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోబడి, మీ దాసుని నోట మీ మాట ఉంచి ప్రభా, బలమైన సందేశము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని మహా గొప్ప కనికరాన్ని బట్టి, దేవుని అత్యున్నతమైన మహా గొప్ప శక్తిని బట్టి గడిచిన మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించాడు. దేవుని కృప, దాని సౌండ్ తగ్గించేయండి, ఆ మైక్ ఆఫ్ చేయండి. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత, దేవుని దయ, నా దేవుని బిడ్డారా, మన జీవితాల్లో లేకపోతే మన జీవితాలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటాయి. మనకంటే గొప్పవారు, మనకంటే మంచివారు, మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే ఆత్మీయులు, మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే ఆస్తి పాస్తులు కలిగిన వారు ఎంతోమంది కాలగర్భంలో గతించి వెళ్ళిపోయారు. ఒక్కసారి హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తే కొన్ని లక్షలు డాక్టర్ల చేతిలో దారబోసి, మరి మా వారిని కాపాడండి, మా పిల్లల్ని కాపాడండి, మా బిడ్డల్ని కాపాడండి, నన్ను కాపాడండి అని డాక్టర్ల చేతిలో కొన్ని లక్షల రూపాయలు పోసినా కూడా మేము చేయాల్సింది మేము చేసాం, ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఇంకా పైవాడిదయ్యే అని డాక్టర్లు చెప్తూ ఉంటారు బిడ్డలారా. కాబట్టి ఒకని ఆయుష్కాలం, ఒకని ఆయువు అది కేవలం దేవుని చేతుల్లోనే ఉంది. మన శ్వాస నిశ్వాసలు కేవలం దేవుని యొక్క సమక్షంలోనే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ నా దేవుని బిడ్డలారా, మనము బ్రతికి బట్ట కడుతున్నామంటే, ఆరోగ్యంగా క్షేమంగా ఉంటున్నామంటే, తిన్న ఆహారం మనకి బాగా డైజెషన్ అవుతుందంటే, నేను అంటాను దేవునికి థ్యాంక్స్ చెప్పగలిగిన బద్దులమై మనం ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యము దేవుని మహా గొప్ప దయ. ఆరోగ్యము దేవుని మహా గొప్ప దయ. తెలియకుండానే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి, తెలియకుండా లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి, తెలియకుండా లివర్ డ్యామేజ్ అయిపోతుంది, తెలియకుండానే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, తెలియకుండానే రకరకాల క్యాన్సర్స్ భూమి మీద వస్తున్నాయి, తెలియకుండానే. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని కేసులు గమనించినప్పుడు మరి డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసినా కూడా ఇదేదో విచిత్రమైన జబ్బు, ఇది విచిత్రమైన రోగం, ఇది 1000లో ఒక్కరికి, లేకపోతే 10,000లో ఒక 10 మందికి, అలా ఎవరికో ఒకరికి మాత్రం వస్తాయి జబ్బులు, ఇది కూడా మేము క్లారిటీ చెప్పలేము, మరి అనేక రకాల టెస్టులు చేయాలి అని కొన్ని సందర్భాలలో డాక్టర్లు కూడా అగమ్య గోచరమైన, అంటే డాక్టర్లు కూడా అర్థం కాని రోగాలు, జబ్బులు నేటి దినాన రాకపోలేదు. వీటన్నిటి బట్టి మనం ఆలోచించినప్పుడు మనకు కలిగిన సమస్తం మరి క్షేమంగా ఆరోగ్యంగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే అది కేవలం దయ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకు పాట రాశాం,
నాదంటూ ఇలాలో ఏ ఒక్కటి లేదు, కలిగిన అవన్నీ నీ కృపయే. బ్రతికున్నానంటే నీ కృపానా, ఆయుష్కాలము నీ. కాబట్టి దినము వెంబడి దినం, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, ఇలా సంవత్సరాలు, దినాలు, నెలలు గతించి వెళుతుండగా ఆయన కృప వెంబడి కృపతో మనల్ని అందరినీ కాపాడుతూ వస్తున్నాడు. నా దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనే కాదు, మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో, మన వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో, మనము కుటుంబంలో వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపే విషయంలో ఎల్లవెల్ల మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుము గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఓపిక అయితే లేదు. రాత్రి నుంచి మరి జలుబు, జ్వరము, ఈ మధ్య బాగా తిరిగాం. ఈ తిరగడం వలన వాటర్ ప్రాబ్లం ఒకటి, ఈ వాతావరణం ప్రాబ్లం ఒకటి. ఈ దెబ్బతో ఏమైపోయిందంటే, నిన్న పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చి పడుకున్నాను. సాయంకాలం 4 గంటలకు లేచాను. అంటే బాడీ అంతా ఒక మత్తులాగా అయిపోయింది నాకు. తీరా ఎందుకు ఇలా బాడీ ఇలా అయిపోయింది చూస్తే నైట్కే మొత్తం మారిపోయింది. బాగా నీరసము, జ్వరం వచ్చినట్టుగా, జలుబు, చాలా బలహీనంగా ఉంది. అయినా మనల్ని బలపరచువాడు దేవుడు కాబట్టి దేవుడే మనందరినీ దర్శించును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నేను చదువుతాను, ఇంకా వైపు చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. భక్తుడైన కీర్తనకారుడు నీతిమంతుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నీతిమంతుల గురించి ఇక్కడ భక్తుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల కంట అనేక ఆపదలు వస్తాయంట. ఎవరికంట? నీతిమంతులకి అనేక ఆపదలు వస్తాయంట. అయితే వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. దైవజనుడైన భక్తుడైన కీర్తనకారుడు తన భక్తి జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి, అందరూ ఇష్టానుసారంగా బ్రతికి, అందరూ వారికి నచ్చినట్టుగా, తోచినట్టుగా జీవించి, అందరూ దేవుని మహిమను కోల్పోయిన వారే. కాబట్టి భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వారే అని రోమాపత్రికలో దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, అయితే వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. ఇక్కడ నీతిమంతులను కాపాడుతాడని, విడిపిస్తాడని, తప్పిస్తాడని, రక్షిస్తాడని, ఆపదలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, బాధలు నీతిమంతులకే వస్తాయి అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతుంటే, అసలు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కదా, అసలు నీతిమంతుడే లేడు కదా అని దైవజనుడైన పౌలు గారు మరొక దగ్గర ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ భూమి మీద మనం గమనిస్తే ఇక్కడున్న మనం ఎవ్వరం కూడా నీతిమంతులం కాదు, ఇంక్లూడింగ్ మీ. నాతో పాటు ఇక్కడున్న మనం అందరం ఎవ్వరం కూడా నీతిమంతులు ఒక్కరు లేరిడ. నిజమా కాదా? నిజమా కాదా? నీతిమంతులము ఒక్కరం లేవు అసలేడ. అందరూ పాపం చేసిన వారమే, అందరము దేవుని ఆజ్ఞను మీరిన వారమే, అందరము దేవుని దుఃఖపెట్టిన వారమే, అందరము దేవుని బాధించిన వారమే. కాబట్టి బైబిల్ చెప్పినట్టు భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. మరి దేవుడు నీతిమంతులను కాపాడుతానంటున్నాడు, నీతిమంతులు తప్పిస్తానంటున్నాడు, నీతిమంతులు విడిపిస్తానంటున్నాడు. నీతిమంతులకు కష్టాలు వస్తాయంట, బాధలు వస్తాయంట, శ్రమలు వస్తాయంట, శోధనలు వస్తాయంట. కాబట్టి వాటన్నిటిలో నుంచి తప్పించి, విడిపించి రక్షిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ మరొక దగ్గర అసలు నీతిమంతులే లేరంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమే, అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వారిగా ఉన్నా కూడా
నా దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్పే నీతిమంతులు ఎవరు అని అంటే, విశ్వాస మూలముగా బ్రతికే వారందరూ నీతిమంతులే. విశ్వాస మూలముగా బ్రతికే వారందరూ నీతిమంతులే. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగాను ప్రభువునుగాను నమ్మి అంగీకరించి ఆయన మూలాన బాప్తిసము తీసుకొని మారు మనసు పొంది దేవుని పిల్లలుగా జీవిస్తున్న వారందరూ నీతిమంతులే అని ఈ బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఇక్కడ నీతిమంతులు అలాంటి ఎవరనంటే క్రియల మూలముగా తీర్పు తీర్చబడేవారు నీతిమంతులు కాదు. కేవలం క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం కాబట్టి, క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడ్డాం కాబట్టి, క్రీస్తుని అంగీకరించాం కాబట్టి, క్రీస్తు రక్తం ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు పాపం చేసావు, ఒకప్పుడు నేను పాపం చేశాను, ఒకప్పుడు నువ్వు తిరుగుబాటు చేసావు, ఒకప్పుడు నేను తిరుగుబాటు చేశాను, ఒకప్పుడు మనం అందరం పాపం చేశాం. అయితే మన పాపానికి ప్రతిఫలముగా ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు మన పాపానికి ప్రతిఫలముగా ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చి రక్తము చిందించి మన కొరకు మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మనందరి పాపాలు ఆయన మోసుకొని మరి గొలగతా కొండ మీదకి ఎక్కి వెళ్ళి అక్కడ మనందరి పాపాల కొరకు ఆయన వెల చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఉన్నారు, మోసే ఉన్నాడు, ఒక షాప్కి వెళ్ళి ఏదో సంథింగ్ ఒక వస్తువు తెచ్చుకున్నాడు. ఒక 1000 రూపాయలు విలువ గల వస్తువు తెచ్చుకొని డబ్బులు ఎగ్గొట్టి వచ్చాడు. మా వాడు సామానుడు కాదు. 1000 రూపాయల వస్తువు తెచ్చుకొని డబ్బులు ఎగ్గొట్టి ఏడ చూస్తున్నా, నిజంగా చేశాడు అనుకుంటావేట. ఎగ్జాంపుల్ చెప్తున్నా పాప, 1000 రూపాయలు ఒక వస్తువే తీసుకొని డబ్బులు ఎగ్గొట్టి చెప్ప చేయకుండా వచ్చేసాడు అంతే. ఇప్పుడు ఆ షాప్ గల వాడు ఏం చేస్తున్నాడు? నా దగ్గరకు వచ్చి నా దగ్గరే మరి వస్తువు తీసుకొని డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావా? నీవు నా కంటికి కనపడాలా, నీ సంగతి చెప్తారే అని తిరుగుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఈలోపు ఏం జరిగిందంటే, మోషే వాళ్ళ నాయన ఉన్నాడు. ఎవరు? యాకోబన్న. ఈ సమాచారం యాకోబన్న తెలిసింది. ఏం తెలిసింది? పలానా షాపులో పలానా దగ్గర మా వాడు మరి వస్తువు తీసుకొని లేకపోతే ఏదో కొని డబ్బులు ఇవ్వకుండా చెప్ప చేయకుండా పారిపోయాడంట. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మా వాడు తప్పు చేశాడు. ఏం చేశాడు? మా వాడు తప్పు చేశాడు, పాపం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని మా ఓడి బదులుగా ఆ డబ్బులు ఏదో నేను చెల్లిస్తా, ఆ వేలేదో నేను చెల్లిస్తా అని చెప్పి యాకోబన్న పోయి, అయ్యా ఎంత కట్టాలి నీకు? 1000 రూపాయలు. ఎంత తప్పు చేశాడు మా వాడు? 1000 రూపాయలు. ఎంత చెల్లించాలి నీకు? 1000 రూపాయలు వేల చెల్లించాలి. ఇదిగో మా ఓడి బదులు నేను నీకు 1000 రూపాయలు ఇస్తున్నా, ఇదిగో నీకు వేల చెల్లించేశాను. ఇంకా మా వాడు నీకేమి అప్పు? మా వాడు ఇంకా నీకు అప్పు లేడు. కాబట్టి మా వాడు చెల్లించాల్సిన ఆ వెల మా వాడి బదులు నేను చెల్లించేశాను. ఇప్పుడు మా వాడు దొంగ దొర చెప్పాలా? దొరే. ఎందుకంటే వాళ్ళ నాయన వెల చెల్లించాడు కదా. వాళ్ళ నాయన వెల చెల్లించక ముందు దొంగ, వాళ్ళ నాయన వెల చెల్లించక ముందు తప్పు చేశాడు, పాపం చేశాడు. వాళ్ళ నాయన వెల చెల్లించక ముందు పొరపాటు చేశాడు. ఎప్పుడైతే సంగతి గమనించి, అయ్యో నా కుమారుడిని ఎక్కడ బందీ చేస్తారేమో, ఎక్కడ కొడతారేమో సంగతి గమనించి వాళ్ళ నాయన వెళ్ళి, ఇదిగో నా కుమారుడు చేసిన తప్పుకి నేను వెల చెల్లిస్తున్నా చెప్పి కట్టాల్సిన అమౌంట్ కట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఏమైపోయాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎలా? తన నీతిని బట్టి, తన క్రియను బట్టి కాదు, వాళ్ళ నాయన చెల్లించిన వెలను బట్టి నీతిమంతుడు అయిపోయాడు. మనందరి జీవితాల్లో కూడా నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వారే. అయితే మనందరి పాపముల నిమిత్తమై, మనందరి దోషముల నిమిత్తమై, మనందరి అపరాధముల నిమిత్తమై కల్వరి శిలువలో మన తండ్రి వేల చెల్లించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన కొరకు మన తండ్రి కల్వరి శిలువలో వెల చెల్లించాడు. మన పాపానికి బదులుగా, మన దోషానికి బదులుగా, మనం చేసిన పొరపాట్లకు బదులుగా ఆయనే మన పక్షాన మన కొరకు రక్తము వెల చెల్లించి ఆయన మన పాప దోషములు వెల చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఏమరా? మనం పాపులమా? మన పాపులమా? మన అపరాధులమా? ఎవరు మనం?
నీతిమంతులము. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతి పక్కనోళ్ళ తేపు, మనం నీతిమంతులు అని చెప్పండి. మనం ఎవరు? మనం నీతిమంతులు. ఎలా నీతిమంతులయ్యావు? ప్రతిరోజు 10 అధ్యాయాలు వాక్యం చదివి, రోజు 3 గంటలు ప్రార్థన చేసి, క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి మంచి భక్తిపరులం అయితే మన నీతిమంతులం అయ్యామా? లేదంటే ఏ పొరపాటు, ఏ తప్పు, ఏ చిన్న దోషం కూడా లేని వారిగా మనం క్రియల ద్వారా నీతిమంతులం అయ్యామా అంటే కానే కాదు. నా దేవుని బిడ్డరా, మన క్రియలు మురికి గుడ్డ లాంటిది. మనము క్రియలను బట్టి నీతిమంతులుగా అవ్వలేదు. ఆయన మన కొరకు చెల్లించిన రక్తాన్ని బట్టి, మన పక్షాన ఆయన రక్తం చిందించాడు కాబట్టి మనము నేడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. అదే కదా పాట రాశాం. నలుగగొట్టబడితివి, విసర్జింపబడితివి, మొత్తబడితివి, నాకై రక్తము చిందించితివి. తర్వాత నీ రక్తధారలే నా మీద కురిపించి, పాపినైన నన్ను శుద్ధునిగా చేసితివి. నీ రక్తధారలే నా మీద కురిపించి, పాపినైన నన్ను శుద్ధునిగా. నీ రక్తమే నాకు జయము, అపవాదికి అపజయము. నీ రక్తమే నాకు నిత్య జీవమునిచ్చెను. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ప్రభువు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మనమందరము నీతిమంతులము. మనమందరము యేసయ్య రక్తము చేత కడగబడిన వారము. మనమందరము యేసయ్య రక్తము చేత కొనబడిన వారము. మనందరి కొరకు యేసయ్య వెల చెల్లించాడు. మనందరి కొరకు యేసయ్య రక్తం ధారపోశాడు. మనందరి కొరకు యేసయ్య ఆయన ప్రాణం ఇచ్చాడు. మనందరి కొరకు ఆయన రక్తం కార్చాడు కాబట్టి, రక్తాన్ని ప్రోక్షించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా మనమందరం ఇప్పుడు నీతిమంతులని పిల్లలుగా, నీతిమంతులని బిడ్డలుగా మనమందరం తీర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనమందరం ఎవరు? నీతిమంతులము. నీతిమంతులమైన మన జీవితాలలో అనేక ఆపదలు వస్తాయంట. నీతిమంతులమైన మన జీవితాలలో అనేక ఆపదలు వస్తాయి. అయితే వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఇప్పుడు దైవజనుడైన దావీదు మహారాజు కీర్తనకారుడు మరి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అని, నీతిమంతులు అని ఎవరిని వర్ణిస్తున్నాడు, ఎవరు కూడా చెబుతున్నాడు అంటే, ఎవరైతే యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డారో, ఎవరైతే యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించారో, ఎవరైతే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఉన్నారో, వీరందరూ క్రియల మూలంగా కాక విశ్వాస మూలంగా వీరందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే ఇప్పుడు ఏంటి? మనమందరము క్రియల మూలంగా కాక విశ్వాస మూలముగా నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. విశ్వాస మూలముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. విశ్వాస మూలముగా నీతిమంతులుగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి నీతిమంతులమైన మన జీవితాలలో, నీతిమంతులమైన మన బ్రతుకు బాటలో, మన బ్రతుకు యాత్రలో అనేక శోధనలు, అనేక ఆపదలు, అనేక ఇరుకు ఇబ్బందులు వస్తాయంట. అయితే వాటన్నిటిలో నుంచి నమ్మదగిన దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా దేవుని బిడ్డరా, చాలామంది అంతరంగ జీవితాల్లో ఉండే ఆలోచన ఏంటంటే, మరి మేము ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్తా విశ్వాసులుగా మేము ఉంటున్నాం కదా, ఆయన కూడా మాకెందుకు ఈ కష్టాలు? మేము యేసయ్య రక్తము చేత కడగబడ్డాం కదా, మేము దేవుని పిల్లలుగా మేము ఉన్నాం కదా, మేము మంచి భక్తులుగా మేము ఉంటున్నాం కదా, క్రైస్తవులుగా యేసయ్య నమ్మిన వారిగా, యేసయ్య మీద ఆధారపడే వారముగా మేము ఉంటున్నాం కదా, అయినా కూడా మాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ శోధనలు, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ ఇబ్బందులు, మాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని అనేక మంది ప్రజలు, అనేక మంది బిడ్డలు మాట్లాడుకుంటుంటారు, బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, నీతిమంతులకే ఆపదలు వస్తాయంట, దేవుని పిల్లలకే ఆపదలు వస్తాయంట, దేవుని బిడ్డలకే కష్టాలు వస్తాయంట, దేవుని పిల్లలకే బాధలు వస్తాయంట. అయితే వచ్చినా వాటన్నిటిలో నుంచి తప్పకుండా దేవుడు విడిపించి గొప్ప చేస్తాడంట. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఒక మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు, నా విభజనల ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఒక మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక పుట్టుకతోనే గుడ్డివాడు
గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు, దావీదు కుమారుడా నాకు సహాయం చేయి అని ఈ పుట్టు గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు మరి కేకలేస్తూ బ్రతిమలాడుతున్నాడంట. అప్పుడు యేసు ప్రభు పక్కన ఉండే శిష్యులు అంటున్నారంట, అయ్యా మరి వీడెందుకు గుడ్డివాడిగా పుట్టాడు, వీడెందుకు గుడ్డివాడిగా పుట్టాడు, వీడెందుకు మరి పుట్టుకతోనే చిన్నప్పటి నుంచి గుడ్డివాడిగా వీడు పుట్టాడు, వీడేమన్నా పాపం చేశాడా, వీడేమన్నా పాపం చేశాడా, లేకపోతే వీడు పాపం చేశాడా, లేకపోతే వీడిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా, ఎవరు పాపం చేశారని వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడికి ఎందుకు ఇంత చిన్న వయసులో కష్టం వచ్చింది, వీడికి ఎందుకు ఇంత చిన్న వయసులో మరి ఇలాంటి జబ్బు వచ్చింది, వీడికి ఎందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు పడుతూ వీడు గుడ్డివాడే అడుక్కుంటూ చేతులు దాచుకుంటూ బజార్లో మడి రోడ్ల మడి తిరుగుతూ మరి ఎక్కడ ఎవరు సాయం చేస్తారా, ఎక్కడ ఎవరు ఏమి ఇస్తారా అని పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తూ వాడు అడుక్కునే దౌర్భాగ్యమైన స్థితి ఈ గుడ్డోడికి ఎందుకు వచ్చింది, వీడు పాపం చేశాడా లేకపోతే వీడిని కన్నవారు పాపం చేశారా అని యేసు ప్రభు పక్కన శిష్యులు అడతారు యేసయ్యని. అప్పుడు యేసు ప్రభు అంటాడు, వీడు పాపం చేయలేదు, అలాగే వీడిని కన్నవారు ఏ పాపం చేయలేదు, అయితే వీడి ద్వారా దేవుని మహిమ, వీడి ద్వారా దేవుని క్రియలు, వీడి ద్వారా దేవుని నామ మహిమ ఘనపరిచేందుకే వీడి జీవితంలో వీడికి కష్టం వచ్చింది అని యేసయ్య మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి, ఎందుకు ఈ గుడ్డివాడి జీవితంలో వాడికి ఎందుకు దౌర్భాగ్యమైన జీవితం, వాడికి ఎందుకు అంత కష్టతరమైన జీవితం, వాడికి ఎందుకు అన్ని కష్టాలు, వాడికి ఎందుకు అన్ని బాధలు, వాడికి ఎందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని శోధనలు అని అంటే వీడి ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంట, వీడి ద్వారా దేవుని నామానికి మహిమ రావాలంట. కాబట్టి దేవుని నామ మహిమ నిమిత్తమై వీడికి కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, గుడ్డివాడికి పుట్టాడు అని యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి అరణ్యానికి వెళుతున్నారు. ఇజ్రాయేలు అరణ్యంలో నుంచి ఐగుప్తులో నుంచి మరి కానానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు వీరి జీవితంలో ఒక ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ప్రజలందరూ అంటారు, మోషే ఎంత పని చేసేవరా, మమ్మల్ని కానాను చేస్తా అని చెప్పేసి ఈ సముద్రంలో మమ్మల్ని చంపాలని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చావు నువ్వు అని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరి నిజమే కదా ఐగుప్తులోంచి కానాను ఇస్తానన్నావు, మరి నీ మాట నమ్మి మేము ఇలా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే భయంకరమైన సముద్రం మాకు అడ్డొచ్చింది, మరి మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు సముద్రం దాటి ఎలా వెళ్ళాలి, అలాగే వెనకాల ఫరో సర్వ సైన్య సమూహం మమ్మల్ని తరుముకుంటూ వస్తుంది, మేమేం చేయాలి అన్నప్పుడు దేవుడు మాటలు ఒక మాట, బిడ్డలారా మోషే ఫరో మనసును నేనే కఠినపరుస్తున్నా, ఫరో మనసును నేనే కఠినపరుస్తున్నా, ఫరో మిమ్మల్ని తరుముకోవాలని ఫరోకు నేనే ఆజ్ఞాపించా, ప్రభువా నువ్వా, మరి నువ్వే కదా మమ్మల్ని బయట తీసుకొచ్చావు ఐగుప్తుల నుండి, మిమ్మల్ని బయట తీసుకొచ్చింది నేనే, మరి బయట తీసుకొచ్చిన తర్వాత మరి ఫరోను తరమని చెప్పింది నువ్వేం చెప్తున్నావు, అదేంటి అని అంటే ఫరో మిమ్మల్ని తరమాలి, ఫరో మిమ్మల్ని వెంబడించాలి, ఫరో మిమ్మల్ని చంపడానికి రావాలి, ఐగుప్తు సేనలు మీ మీదకు దాడికి వచ్చినప్పుడు నేను మీ పక్షాన సముద్రాన్ని చీల్చి ఒక పెద్ద అద్భుతం చేస్తాను, ఆ అద్భుతం చేసినప్పుడు ఆ సముద్రంలో ఆరిన నేల మీద రహదారి మీద మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు, అప్పుడు ఈ సంగతి ఎవరు చూస్తారు, ఫరో సర్వ సైన్య సమూహం వీళ్ళందరూ చూస్తారు, చూసిన వీళ్ళు అంటారు, అరే మనం పారిపోదాం పదండి, ఇజ్రాయేల్ పక్షాన వారి దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి మనం పారిపోదాం అని చెప్పి అక్కడ నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను, అక్కడ నా నామానికి నేను ఘనపరుచుకుంటాను, అంటే ఇజ్రాయేల్ దేవుడు తలుచుకుంటే అనుకుంటే ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలగా చేయగలడు, ఇజ్రాయేల్ దేవుడు తలుచుకుంటే తన ప్రజల పక్షాన తన పిల్లల పక్షాన తన బిడ్డల పక్షాన ఆయన ఏమైనా చేయగలడు అని ఐగుప్తు సర్వ సైన్య సమూహము ఫరో రాజులు నా గురించి మాట్లాడుకుంటారు, నా నామానికి మహిమ తెచ్చుకుంటాను నేను, కాబట్టి ఇందుకోసమే నేను ఇదంతా జరిగించాను మోషే అని దేవుడు మోషేతో మాట్లాడితే దేవుడు చెప్పినట్టుగానే సముద్రం చీలిపోవడం, 6 నెలలు ఏర్పడ్డం, అప్పుడు ఐగుప్తు ప్రజలందరూ అనుకుంటారు, అరే వారి దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, వారి దేవుడు నిజమైన దేవుడు, వారి దేవుడు నిజంగా సజీవుడైన దేవుడు, వారి పక్షాన నిలబడ్డాడు అని ప్రజలందరూ అక్కడి నుంచి పారిపోతారు. కాబట్టి నా దేవుని బిడ్డలారా
అనేక సందర్భాలలో నీతిమంతులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా మనము భక్తి జీవితంలో కొనసాగిపోతున్న మన జీవితాలలో ఆపదలు, శోధనలు, కష్టాలు, రోగాలు, వ్యాధులు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో ఎందుకు అనుమతించబడతాయంటే తద్వారా మన దేవుని నామము మహిమపరచబడాలా, తద్వారా మన దేవుని నామము ఘనపరచబడాలా. మన జీవితంలో ఆపదలు రావాలా, మన జీవితంలో కష్టాలు రావాలా, మన జీవితంలో ఇబ్బందులు రావాలా. అప్పుడు దేవుడు అద్భుతంగా మనం విడిపించాలా, దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేయాలా. అప్పుడు దేవుడు మనకు అద్భుతంగా మనకు సహాయం చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మన దేవుని నామం ఘనపరచబడుతుంది, ఆటోమేటిక్గా దేవునికి మహిమ చెల్లించబడుతుంది. కాబట్టి నీతిమంతులైన బిడ్డల జీవితాలలో కొన్నిసార్లు ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. హల్లెలూయా. అనేక సందర్భాల్లో మనము మన పక్కింటి వారిని చూసి, లేకపోతే మన వెనకాల ఉన్న వెనుకింటి వారిని చూసి, మన ముందున్న ముందింటి వారిని చూసి, మన ఇరుగు పొరుగు వారిని చూసి, మరి వీళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళకి ఏ సమస్యలు, వాళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, వీళ్ళని చూడు వీరికి ఏ బాధలు, వారంత హ్యాపీగా ఉన్నారు చూడు, మనకేంటి బాధలు, మనకే ఎందుకు కష్టాలు, మనకే ఎందుకు శోధనలు, మనకే ఎందుకు బాధలు, మనకే ఎందుకు ఇబ్బందులు అని నా దేవుని బిడ్డలారా అనేక సార్లు నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు. నేనైతే చాలాసార్లు అనుకున్నాను. అనేక సందర్భాల్లో మనం ఎన్నోసార్లు మనం అనుకో ఉంటాం. కానీ మనందరికీ తెలియపరిచే మాట ఏంటంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతులకు ఆపదలు ఖచ్చితంగా వస్తాయి, అయితే వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. ఒక బలమైన మాట చూపిస్తాం మీకు. బైబిల్ తెరవండి. యాకోబు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. యాకోబు రాసిన పత్రిక గదిస్తున్నారా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలు మీరు పడినప్పుడు అది మహా ఆనందమని మీరు ఎంచుకొనుడి. చాలే, ఇంకా నా వైపు చూడండి. బైబిల్ మూసేది. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలు మీరు పడినప్పుడు అది మహా ఆనందమని మీరు ఎంచుకొనుడి. ఈ మాట సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు రాశాడు. యేసు ప్రభు తర్వాత యోసేపు మరియమ్మలకు పుట్టిన వాడే యాకోబు అనే భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన దినాల్లో ఈ యాకోబు యేసయ్యను నమ్మలేదు, అంగీకరించలేదు. యేసయ్య మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు యాకోబు రక్షించబడి యెరూషలేము మందిరానికి పాస్టర్గా, నాయకుడిగా మారి ఆ యెరూషలేములో హతసాక్షిగా దేవుని కొరకు మారిపోతాడు. ఈ యాకోబు అంటాడు, మీ విశ్వాసానికి ఒక పరీక్ష కలుగుతుందంట. మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది కాబట్టి మీ పరీక్ష ఏమవుతుంది, మీకు ఓర్పుని పుట్టిస్తుందని చెప్పి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో, శ్రమలో పడినప్పుడు అది మహా ఆనందం అని మీరు ఎంచుకోనండి అని మాట్లాడుతున్నాడు. 10th క్లాస్ వాళ్ళకు పరీక్ష. ఒకప్పుడు మేము చదివేటప్పుడు అయితే 7th క్లాస్ వాళ్ళకు కూడా పరీక్షలు ఉండేవి కదా. 7th క్లాస్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు ఫైనల్ మేము చదివేటప్పుడు. అయితే 7th క్లాస్ వాళ్ళకు పరీక్ష, 10th క్లాస్ వాళ్ళకు పరీక్ష, ఇంటర్మీడియట్ వాళ్ళకు పరీక్ష, డిగ్రీ వాళ్ళకు పరీక్ష. 7th క్లాస్ చదివేవాడికి వాడి ఎదుగుదలకు తగినట్టుగా, వాడి క్లాస్ తగినట్టుగా వాడికి కొన్ని ఎగ్జామ్స్ పెడతారు. వాడు దాంట్లో పాస్ అయితే నెక్స్ట్ 8th క్లాస్కి వస్తాడు. వాడు 10th క్లాస్ చదివేవాడికి వాడి వయసు తగ్గట్టు కొన్ని ఎగ్జామ్స్ పెడతారు. దాంట్లో పాస్ అయితేనే నెక్స్ట్ వాడు ఇంటర్కి వస్తాడు. వాడు ఇంటర్లో ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ చదివేవాడు వాడి చదువు తగ్గినట్టుగా ఎగ్జామ్స్ పెడతారు. దాంట్లో పాస్ అయితేనే వాడు డిగ్రీకి వెళ్తాడు. ఇలా నా దేవుని పిల్లరా ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి.
అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈడు బాగా చదివేవాడా లేకపోతే పనికి మాలోడా అర్థమయ్యేది పరీక్షలోనే కదా. వీడు బాగా చదువుతాడా, వీడు బ్రహ్మాండంగా చదువుతాడా, వీడు బాగా తెలివిగలవాడా, వీడు ఇంటెలిజెంటా కాదా అర్థమయ్యేది ఎక్కడా ఎగ్జామ్స్ పెడితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడప్పుడు నేను కూడా సండే స్కూల్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటా వీళ్ళకి పిల్లలకి. అప్పుడప్పుడు సండే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటా వాళ్ళ వయసు తగినట్టుగా. నేను ఎందుకు ఎగ్జామ్ పెడతా నేను అంటే వీరు తెలియగలవారా, వీరు బాగా చదవగలిగిన వారా, వీళ్ళకి బాగా వచ్చారావా, అసలు వీళ్ళ అసలు విషయం అసలు బండారం ఏంటి తెలియపరచడానికి ఎగ్జామ్స్ పెడతాను. ఆ ఎగ్జామ్స్లో కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. పాస్ అయిన వాడేమో అభినందించబడతాడు, ఫెయిల్ అయిన వాడేమో 2 దెబ్బలు తిని మరలా బాగా చదువుకో అని. ఇలా ప్రతి వర్గంలో పరీక్షలు అనేది సర్వసాధారణం. అలాగే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా నా దేవుని పిల్లరా కొన్ని పరీక్షలు దేవుడు మన జీవితం అనుమతిస్తున్న సంగతి మనం ఎవ్వరము మరచిపోకుందుము గాక. దేవుడు మనందరి జీవితాలలో ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో కొన్ని పరీక్షలు పెడతాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు పరిశోధిస్తాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు మనకి ఎగ్జామ్ పెడతాడు ఆయన. ఎగ్జామ్ దేవుడు ఎందుకు పెడతాడంటే పరీక్షలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడంటే ఆ పరీక్షను పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని. అసలు పరీక్ష పెట్టకుండా నీ భక్తి అంటూ దేవుడికి తెలియదు. పరీక్ష పెట్టకుండా నువ్వెంత మటుకు భక్తి గలవాడువో, నువ్వెంత మటుకు విశ్వాసవో, నువ్వెంత మటుకు ఆ విశ్వాస వీడువో, నువ్వెంత మటుకు క్రైస్తవుడువో, నువ్వెంత మటుకు ఆత్మీయుడు అనేది దేవునికి అర్థం కాదు. కాబట్టి నీ విశ్వాస భక్తి పరిమాణం నీకు కూడా అర్థం కావాలంటే నీకు పరీక్ష పెట్టాలా? నీ విశ్వాస ఆత్మీయ పరిమాణం ఎంతుందో నీకు తెలియపరచబడాలంటే నీ జీవితంలో నీకు పరీక్ష అను శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు అనుమతించబడాలి. అవి అనుమతించబడ్డప్పుడు విషయం నీకే అర్థమవుతుంది నీలో ఎంత సత్తా ఉందో. విషయం నీకే అర్థమవుతుంది నువ్వెంత భక్తిపరుడువో. విషయం నీకే అర్థమవుతుంది నువ్వెంత ప్రార్థన పడువో. విషయం నీకే అంత అర్థమవుతుంది నువ్వు దేవునిలో ఎంత శ్రమగా నిలబడ్డావో లేదో అని. కుమ్మరోడు ఉన్నాడు. ఒక కుమ్మరోడు దగ్గరికి వెళ్దాం. కుమ్మరోడు కుండలు తయారు చేస్తూ ఉంటాడు. వీడు నచ్చిన ఆకారంలో, వీడికి ఇష్టమైన ఆకారంలో కుండను తయారు చేశాడు. ఈ కుమ్మరోడు వాడి మనసులో ఏదైతే ఆలోచన ఉందో ఆ మట్టి విషయమై ఆ కుమ్మరోడు అనుకున్నట్టుగా ఆ మట్టిని వాడు అనుకున్న స్టైల్లో కుండగా చేసి ఆ దేవుని బిడ్డలారా వాడు నిర్మిస్తాడు దాన్ని. మట్టితో ఈ కుమ్మరివాడు కుండను చేసిన తర్వాత మట్టితో చేయబడ్డ ఈ కుండ ఇది గట్టిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి, పగిలిపోకుండా ఉన్నట్లు, పట్టుకున్నా పగిలిపోకుండా ఉన్నట్లు ఇది స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆ కుమ్మరోడు కుండను ఏం చేయాలి తెలుసు ఎవరికైనా? వీడేం చేస్తాడంటే ఈయనకి నచ్చిన ఆకారంలో ఒక మట్టితో కుండను తయారు చేసి చేయబడిన ఆ కుండను మంచి ఎండలో పెడతాడు. ఎండలో బాగా ఎండబెడతాడు. ఈ ఎండలో అది ఎంత బాగా ఎండితే నా దేవుని బిడ్డలారా అదేమవుతుంది? అంత గట్టి పడుతుంది. ఎండలో ఎంత బాగా ఎండితే అది అంత స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఒక కుండ, మట్టితో చేయబడ్డ ఆ కుండ అది స్ట్రాంగ్ అవ్వాలంటే, అది గట్టిపడాలంటే, అది పట్టుకున్నా పడిపోకుండా ఉన్నట్లు, పగిలిపోకుండా ఉన్నట్లు అది స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ కుమ్మరోడు ఆ కుండని వాడు బాగా ఎండలో ఎండబెట్టాలి. వాడు అప్పుడు ఇది ఎంత బాగా ఎండితే అంత బాగా స్ట్రాంగ్గా గట్టిపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుకలు తయారు చేసే వాళ్ళు కూడా మనం గమనిస్తే ఈ ఉత్తరాల సైడ్ ఎక్కువగా ఇటుకలు తయారు చేస్తూ ఉంటారు. గుంటూరు సైడ్ ఇటుకలు తయారు చేసేవారు కూడా ఈ మట్టితో ఇటుకలు తయారు చేసిన తర్వాత ఈ బాగా స్ట్రాంగ్గా బిల్డింగులు 1, 4, 5, 6 ఫ్లోర్ బిల్డింగులు కట్టినా ఇది కూలిపోకుండా స్ట్రాంగ్గా ఇటుకలు ఉండాలంటే ఇటుకలు తయారు చేసిన తర్వాత వీడు ఆ ఇటుకలు ఏం చేస్తాడు? బాగా కాలుస్తాడు. ఇదంతా బాగా కాలితే అంత ఇటుక అంత స్ట్రాంగ్గా అవుతుంది. సేమ్ ఆయన పరమ కుమ్మరి అయితే ఆయన ద్వారా, ఆయన చేతి ద్వారా చేయబడ్డ మట్టి ముద్దలో మనమైతే ఆయన రూపులో మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క కుండగా తయారు చేసుకున్నాడు. మరి ఈ కుండలు గట్టిగా, స్ట్రాంగ్గా, స్థిరంగా,
ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయతలో స్థిరమైన వారిగా, కదలని వారిగా, ఆసక్తి గల వారిగా, నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన విశ్వాసులుగా, శ్రేష్టమైన బిడ్డలుగా, ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయిలో ఉండేవారిగా, ఆత్మీయతలో బలవంతులుగా, బలమైన వారిగా ఉండడానికి ఆ పరమ కుమ్మరైన దేవుడు కుండలైన మనల్ని ఆయనే కొన్నిసార్లు మనల్ని బాగా ఎండబెడతాడు. కాబట్టి మనం ఎంత బాగా ఎండలో ఎండితే అంత గట్టిగా స్ట్రాంగ్గా మనం తయారవుతాం. ఎంత బాగా మనము ఎండలో ఎండితే అంత బలమైన వారిగా, బలమైన విశ్వాసులుగా మన ఆత్మీయ జీవితాలు ఉంటాయి. కాబట్టి మన స్ట్రాంగ్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, అన్ని ఫిజికల్గా, అన్ని రకాలుగా దేవుడు మన స్ట్రాంగ్ చేయడానికి, మన స్థిరపరచడానికి, మళ్ళీ ఉన్నతమైన ఆత్మీయ విశ్వాసులుగా మార్చడం కొరకు, ఆత్మీయతలో బలాభివృద్ధి కలిగి విశ్వాసంలో బలమైన వారిగా ఉండడానికి, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన రేంజ్ మనకు రావడానికి ఆయన కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, ఎండబెడతాడు. ఎండబెట్టినప్పుడు మనము పరీక్షలో నిలవాలి. నిలిచినప్పుడే గట్టిగా స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు ఆయన ఉపయోగకరమైన పాత్రలుగా మనము మార్చబడతాము. హల్లెలూయా. కాబట్టి కాల్చబడని ఇటుక ముద్ద అది స్ట్రాంగ్ అవ్వదు, ఎండలో ఎండని కొండ అది స్ట్రాంగ్ అవ్వదు. నా దేవుని బిడ్డలారా, టోటలీ మన జీవితంలో ఎందుకు కొన్నిసార్లు శోధనలు, శ్రమలు, రోగాలు, బాధలు, సమస్యలు అనుమతించబడతాయంటే మనము దేవునిలో బలముగా నిలబడేందుకొరకు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టమైన మాట బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంటుంది. పక్షిరాజు గురించి నాకు చాలా ఇష్టం. ఆ మాట పక్షిరాజు గురించి ద్వితీయోపదేశంలో రాయబడింది, చాలా సందర్భాలు రాయబడ్డాయి. ఈ పక్షిరాజు ఎత్తైన స్థలంలో తెలుసా మీకు గూడు కట్టుకుంటుంది. ఎవరికి అందనంత, ఏ పక్షికి అందనంత ఎత్తైన స్థలంలో, కొండల్లో, పెద్ద పెద్ద కొండల్లో ఈ పక్షిరాజు తన గూడు కట్టుకుని అక్కడ తన పిల్లలను పెడుతుంది. బిడ్డ తెలుసా పక్షిరాజు అంటే ఏదో? గద్దని పక్షిరాజు అంటారు. ఈ పక్షిరాజు ఎత్తైన స్థలముల మీద గూడు కట్టుకొని తన పిల్లల్ని అక్కడ కాపాడుకుంటుంది. ప్రతిరోజు అది భూమి మీదకి రావడం, తన పిల్లలకు కావాల్సిన ఆహారం తీసుకెళ్ళి ఇవ్వడం. ప్రతిరోజు ఈ పక్షిరాజు పిల్లలు అవి అక్కడే ఎత్తైన కొండ మీద కట్టబడిన గూడులో తన తల్లి పక్షిరాజు తెచ్చే ఆ ఆహారం తింటా, ఆహారం పుచ్చుకుంటా, అవి దినదినానికి అవి అలాగే మరి బలం పొందుకుంటూ పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. పక్షిరాజు ఎంత ప్రేమ గలవాడంటే తన పిల్లల కోసం కష్టపడి భూమి మీదకి వచ్చి ఆ పక్షిరాజే తన పిల్లలకు ఆహారం తీసుకొని వెళ్ళేవాడు. తన పిల్లల ఆహారం క్షేమ నిమిత్తమే. మరి ఏమవుతుందేమో తెలియదు. కొన్ని సందర్భాల్లో తన పిల్లల కొరకు కట్టబడిన గూడిని తన చేతులతో పక్షిరాజే ఊడబెరుకుతుంది, చెరిపివేస్తుంది, గూడును పగలగొడుతుంది, గూడును తోసేస్తుంది. అంతవరకు కాపాడి, అంతవరకు పోషించి, అంతవరకు 3 పూట్ల ఆహారం, మంచి మాంసం ఇచ్చి తన తల్లి పక్షిరాజు తన పిల్లల్ని పోషిస్తూ ఉన్నట్టుండి సడన్గా కొన్ని సందర్భాలు ఏం చేస్తుందంటే కట్టిన ఆ గూడుని తన చేతులతో అదే ఊడబెరికి కింద పడేసి కాలుతో తన్ని పడేస్తుంది. అప్పుడు ఏంటి ఈ పిల్లలు అనుకుంటూ ఉంటాయి, ఈ పిల్లలు అయ్యో మా తల్లి ఏంటి నిన్నటిదాకా మాకు బాగా పోషించింది, నిన్నటిదాకా మాకు ఆహారం పెట్టింది, నిన్నటిదాకా మమ్మల్ని బాగా చూసుకుంది, నిన్నటిదాకా మాకు ఏం తక్కువ కాకుండా మమ్మల్ని బాగా ప్రేమించింది, ఇదేంది ఉన్నట్టుండి మా తల్లికి ఏమైనా పిచ్చిలేసిందా? ఉన్నట్టుండి ఎందుకు మమ్మల్ని మా గూడు చెరిపేస్తుంది, మమ్మల్ని కింద తోసేస్తుంది, మమ్మల్ని పడేస్తుంది అని ఈ పక్షిరాజు పిల్లలు ఇవి కలవరపడతాయి, ఆందోళన చెందుతాయి, తల్లి గురించి చెడుగా ప్రచారం చేసుకుంటాయి, తల్లి గురించి చెడ్డగా మాట్లాడుకుంటాయి. గూడు చెరిపివేస్తే ఎత్తైన కొండ స్థలంలో నుంచి ఆ పక్షిరాజులు ఆ పిల్లలు అవి అలా కింద పడేటప్పుడు దేవుని బిడ్డలారా, ఈ తల్లి పక్షిరాజు వదిలిపెడుతుందంటే వదిలిపెట్టదు. ఏం చేస్తుంది? మరలా వచ్చి తన పిల్లలు కింద పడుకున్నట్లు రెక్కల మీద పెట్టుకొని మరలా మోసుకొని వెళుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే గూడు చెరిపేస్తుంది, అదే గూడు తోసేస్తుంది, కట్టిన గూడును అదే తోసిపడేస్తుంది, కాళ్ళతో తంతుంది. మరి ఆ పిల్లలు కింద పడిపోయే టైంలో ఈ తల్లి పక్షిరాజు మరలా కిందకు వచ్చి తన పిల్లలు కింద పడుకున్న మళ్ళా రెక్కల మీద మోసుకొని మరలా పైకి వెళ్తుంది. ఈ పిల్లలు అనుకుంటాయి, ఆహా ఐఎమ్ సో హ్యాపీ, ఏమో అనుకున్నాం కానీ మొత్తానికైతే మా తల్లి మమ్మల్ని కాపాడింది, థ్యాంక్స్ చెప్పుకుంటాయి. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే మరలా కట్టిన గూడును
పెరికి వేసి కాళ్ళతో తన్ని చెరిపేస్తుంది. మరలా పిల్లలు అక్కడి నుంచి ఎత్తైన కొండ మీద నుంచి మరలా కింద పడిపోయేటప్పుడు మరలా తల్లి పక్షరాజు వచ్చి తన రెక్కల మీద మోసుకొని మరలా పైకి తీసుకెళ్తుంది. ఈ పిల్లలకి ఏం అర్థం కావు టైంలో, మా తల్లికి మా గురించి ఎవరో ఏదో చెప్పారు, మా తల్లికి మా గురించి ఎవరో ఏదో బ్యాడ్గా మాట్లాడారు, లేకపోతే మా తల్లికి ఏమన్నా పిచ్చేమన్నా పట్టిందేమో, ఇంతకాలం మా తల్లి చాలా మంచిది మేము అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది మా తల్లి అసలు బండారం ఏంటో, ఇంత దుర్మార్గురాలు అని పిల్లలు అనుకుంటూ ఉంటాయి. అలా 1-2 సార్లు తీసుకెళ్ళడం తనడం, తీసుకెళ్ళడం తోసేయడం, ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అలా పడి లేచి ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ పిల్ల పక్షిరాజులకు రెక్కలు వచ్చేస్తాయి. హల్లెలూయా. మరలా చివరిసారిగా ఆ తల్లి పక్షిరాజు గూడు చెరిపివేసి కింద పడేసినప్పుడు అవి కింద పడిపోతూ ఈసారి పడిపోవు. ఎందుకని ఈసారి పడి లేచి ఇప్పుడు రెక్కలు వచ్చాయి కాబట్టి రెక్కలతో ఎగురుతూ వాటి ప్రాణాలు అవే కాపాడుకుంటాయి, వాటికి కావలసిన ఆహారం అవే తెచ్చుకుంటాయి. అప్పుడు అర్థమవుతుంది, అరే మా తల్లి గురించి ఏమో అనుకున్నామే, మా తల్లి మాకు ఏదో నేర్పించడం కోసము, మా తల్లి మమ్మల్ని బలపరచడం కోసము, మా తల్లి మమ్మల్ని స్ట్రాంగ్ చేయడం కోసము, మా తల్లి మమ్మల్ని స్థిరపరచడం కోసము, మా తల్లి ఇదిగో మా ఆహారం మాకు అనుగ్రహించడం కోసము, మా కాళ్ళ మీద నిలబడి మేమే బ్రతకడం కోసము మా తల్లి మాకు ఈ విద్య నేర్పించింది, అనవసరంగా మా తల్లి గురించి మేము చెడుగా మాట్లాడుకున్నామే అని ఆ పిల్ల పక్షిరాజులు అప్పుడు వారికి బుద్ధి జ్ఞానం వస్తుందంట. కానీ ఆ టైంలో కింద పడేటప్పుడు వాటికి అర్థం కాదు, మరి తల్లి చెడ్డదని దుర్మార్గులని అనుకుంటూ ఉంటాయి. కానీ మరి ఆ పరిణామం లేదా ఆ ప్రక్రియ ఎందుకు జరిగించింది తల్లి పక్షిరాజు అంటే తన పిల్లలకి నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులమైన మన జీవితాల్లో కూడా, నీతిమంతులమైన మన బ్రతుకుల్లో కూడా, నీతిమంతులమైన మన జీవిత యాత్రలో కూడా అనేక సందర్భాలలో దేవుని మీద మనకే కోపం వస్తుంది, దేవుని మీద బాధ అనిపిస్తుంది, దేవుడి మీద కొనుక్కుంటాం. మన జీవితంలో ఎదురవుతున్న ఆ అప్పులను బట్టి, ఆ రోగాలను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ కష్టాలను బట్టి మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎంత కాన్ఫరెన్స్ కాల్లో మరి గోజాడు మొరపెట్టి ఏడ్చినా మన ప్రార్థన జవాబు రాకపోవడం ద్వారా, మన ప్రార్థన వినకపోవడం ద్వారా, మన జీవితంలో కార్యాలు జరగకపోవడం ద్వారా ఇంకా శ్రమలే, ఇంకా కష్టాలు, ఇంకా బాధలే, ఇంకా రోగాలే, ఇంకా ఇబ్బందుల చేత మనం మొత్తపడుతున్నప్పుడు అనేక సార్లు మనకు కూడా దేవుని మీద బాధ, సనుగు, ఇరుకు, ఇబ్బంది, దేవుడి మీద ఆయాసకరమైన సందర్భాలు, ఆలోచనలు ఎన్నోసార్లు మనకందరికి వస్తూ ఉంటాయి. కానీ మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, శోధనలు, కష్టాలు, రోగాల ద్వారా నా దేవుని బిడ్డలారా మనందరూ ఒకటి గమనించాలి, మనకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. నేటికి 7 సంవత్సరాలు అవుతుంది ఈ పరిచర్య ప్రారంభించి. సంవత్సరం బేదంచెరులో సాగిపోయింది, 1 సంవత్సరం కరోనాలో సాగిపోయింది, మొత్తం మీదుగా ఒక 5 ఏళ్ళు కష్టపడితే మరి ఈరోజు 3 దగ్గర పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృపను, కనికరాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ 7 సంవత్సరాల పరిచర్య అనుభవంలో నా దేవుని బిడ్డలారా ఎన్ని బాధలు అనుభవించుంటాం, ఎన్ని కష్టాలు పడి ఉంటాం, ఎన్నో ఇబ్బంది పడి ఉంటాం, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కాని మాటలు, ఎన్ని హింసలు, మన గురించి ఎంతమంది చెడుగా ఎన్ని రకాలుగా మాట్లాడుకోలేదు. ఎన్నోసార్లు హాస్పిటల్ పాలైపోయాం, ఎన్నోసార్లు అప్పుల పాలైపోయాం, ఎన్నోసార్లు ఇరుకులు, ఇబ్బందులు, కొన్నిసార్లు తినలేని పరిస్థితి, కొన్నిసార్లు ఏ పూట కాపూట, ఏ రోజుకు ఆ రోజు, అనేక సందర్భాలలో కనీసం ఇంట్లో ఏమీ లేని స్థితి, కొన్ని సందర్భాలలో మరి అప్పు, ఒక 100 రూపాయలు అప్పు చేసినా తిరిగి ఇవ్వలేని స్తోమత, ఒక 500 అప్పు చేసినా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు మరి ఇలాంటి ఇబ్బందికరమైన శోధనలు, ఆర్థిక బాధలు, అప్పుల బాధలు, రోగాలు, వ్యాధులు, శ్రమలు, కష్టాలు, శోధనలు, ఎంత కష్టపడ్డా మరి ఒక అభివృద్ధికి రాలేని స్థితి, ఎంత ప్రయాసపడ్డా ఒక దీవెన ఆశీర్వాదం చూడలేని స్థితి, ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు. ఎందుకు ఇవన్నీ మన జీవితం అనుమతించబడుతున్నాయి? దేవుడు మనకు ఏదో నేర్పించబోతున్నాడు. భవిష్యత్తు కాలంలో దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుల బిడ్డల జీవితాలలో, నీతిమంతులమైన మన జీవితాలలో అనేక ఇబ్బందులు, అనేక ఇరుకుల శ్రమలు, కష్టాలు, రోగాలు వస్తాయంట. అయితే వాటన్నిటిలో నుంచి నా దేవుడు మనల్ని విడిపించి, తప్పించి పైకి లేవనెత్తునుగాక. హల్లెలూయా. కాబట్టి మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో మీరు మహా ఆనందమని మీరు ఎంచుకొనుడి అని
భక్తుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. కాబట్టి మన జీవితాలలో శ్రమలు, కష్టాలు, రోగాలు అవన్నీ మన మేలుకే అని మనము ఒప్పించబడదము గాక. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాన్ని వాడవగదు అని రాయబడింది బైబిల్లో. శ్రమ దినమున నువ్వు కృంగితే, శ్రమ దినమున కృంగిపోతే, శ్రమ దినమున పడిపోతే, శ్రమ దినాన తొట్టిలితే, శ్రమ దినాన నీవుగా అలసిపోతే నువ్వు చేతగాన్ని వాడిగా మారిపోతావని బైబిల్ చెప్తుంది. అదేం చేయాలి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన లోకాన్ని జయించాడు, లోకములో శ్రమలు జయించాడు, లోకములో కష్టాలు జయించాడు, లోకములో ఇరుకు ఇబ్బందులు జయించాడు, లోకములో వ్యాధి బాధలు జయించాడు. ఆయన జయించాడు కాబట్టి మనము కూడా జయించబోతున్నాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనుమతించబడుతున్నవన్నీ మన మేలు కొరకే అని మనం నమ్ముదుము గాక. కొన్నిసార్లు సండే స్కూల్లో ఆదివారం కానుకలు వేసేటప్పుడు పిల్లలు కానుక వేయడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట. అప్పుడు మేమేం చేస్తామంటే, సండే స్కూల్కి వచ్చిన పిల్లలు కానుకలు వేస్తారా, ఆ కానుక డబ్బులు తీసుకొని అవి ఇక్కడ కానుకలు వేస్తూ ఉంటారు పిల్లలు. కొన్ని సందర్భాలలో నాకు అర్థమైంది ఏంటంటే, నా ఈ 7 ఏళ్ల సేవా జీవితంలో నేను ఎక్కువగా బాధపడింది ఆర్థిక బాధ, డబ్బు. ఈ డబ్బు విషయమైన బాధ నాకెప్పుడు అర్థం కాలేదు. అంటే భవిష్యత్ కాలంలో మరి డబ్బు ఇంత అవసరమని, డబ్బు ఇంత ప్రాధాన్యమని, డబ్బు ఇంతగా అవసరమవుతున్న సంగతి నాకు కూడా అంత గ్రహింపు లేదు ఆ రోజుల్లో. అయితే ఈ 7 ఏళ్ల సేవ జీవితంలో ఆర్థిక బాధలు బిడ్డరా నలిపాయి. ఒకరోజు బండి కాయలైపోతే తెలుగంగ కాలనీ కానుండి చర్చి దాకా బండి తోసుకుంటూ పల్సర్ చాలా హెవీ వెయిట్. తెలుగంగ కాను నుంచి బండి కాయలైపోతే ఆ నుంచి బండి చర్చి దాకా నెట్టుకొని వచ్చి మరి కానుకపెట్టలో 60-70 చిల్లర ఉంటే అది తీసుకొని వెళ్ళి ఆయిల్ పట్టించుకొని బండి తీసుకుంటారు వాళ్ళు ఉన్నాయి. అంటే నేను బాధపడలేదు ఈ విషయాలను బట్టి. నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు భవిష్యత్ కాలంలో నూతనంగా మనల్ని దీవించడం కొరకే ప్రస్తుత కాలంలో ఈ శ్రమల్లో, ఈ శోధనలో దేవుడు మనం నలుపుతున్నాడు. కాబట్టి ఇది మహానందమని మనం ఎంచుకుందుము గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేక సందర్భాల్లో నా దేవుని బిడ్డలారా, ఇప్పుడేదో అప్పుడంటే అన్న పరిస్థితి బాగా, ఇప్పుడు అన్నకాలు ఉందనుకుంటారు. మళ్ళా రాత్రే ఈ లైవ్ ఫోన్కి రీఛార్జ్ అయిపోతే మా నాయన రీఛార్జ్ చేశారు దానికి. నా దగ్గర డబ్బులు ఏం లేవు, వాస్తవానికి నా దగ్గర డబ్బులు ఏం లేవు. మా నాయన ఒక 200 ఇచ్చాడు, మా అమ్మ ఒక 100 రూపాయలు ఇచ్చింది. నాయన 200, అమ్మ ఒక 100 రూపాయలు, 300, ఇంకో 50 రూపాయలు నా దగ్గర ఉన్నాయిలే. నా దగ్గర ఉన్న 50 రూపాయలు తీసుకుని 300 రీఛార్జ్ చేసేదానికి. అంటే ఈ రోజుకి కూడా ఏమీ లేని స్థితే. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డలారా, ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ బాధలు, ఈ ఇబ్బందుల్లో ఆయన మనకు నేర్పించబోతున్నాడు. ఖచ్చితంగా ఒక దినాన మనల్ని ఉన్నతమైన శిఖరాలు దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. నాకు అనిపించింది, నోవాహు ఈ తరంలో నీవే నీతిమంతుడు, నోవాహు ఈ తరంలో నీవే నీతిమంతుడు, నీలాంటి నీతిమంతుడు ఒకడు లేడు అని దేవుడే నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మీరు గమనించండి, ప్రపంచమంతటా ఎంజాయ్. నోవాహు కాలంలో ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలందరూ పిల్ల పాపల చేత పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు. నోవాహు కాలంలో ప్రజలందరూ ఎంజాయ్. కానీ నోవాహు మాత్రం రాత్రి పగలు కంటి కునుగు లేకుండా, కనీసం నిద్ర లేకుండా నోవాహు రాత్రి పగలు కష్టపడుతూనే పనిచేస్తూనే ఉన్నాడు. అడవికి వెళ్ళి చెట్లు నరుక్కొని, కొమ్మలు నరుక్కొని, కట్టెలు తీసుకొచ్చుకొని ఆ కట్టెలతో ఓడను కట్టుకుంటూ ఉన్నాడు. ప్రపంచమంతా ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, సుఖంగా జీవిస్తుంటే నోవాహు మాత్రము రాత్రింబగళ్ళు కంటి కునుగు లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు నోవాహు. నోవాహు ఒక్కడే కాదు, నోవాహు భార్య, నోవాహు 2 కుమారులు, నోవాహు 2 కుమారుల యొక్క భార్యలు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, జలప్రలయం రాకముందే నోవాహు తన 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేశాడు. 3 కుమారులకు పెళ్ళిళ్ళు చేశాడు. అయితే నా దేవుని బిడ్డలారా, మరి వారికి పెళ్ళిళ్ళు చేసి ఎన్నో సంవత్సరాలు అయినా
జలప్రలయం వచ్చి ప్రజలందరూ మునిగిపోయి నోవాహు తన కుటుంబంలో తన ఓడలను రక్షించబడిన తర్వాత కొంతకాలానికి నోవాహు కుమారులకి పిల్లలు పడతారు. అంటే నాకేమర్థమైందంటే జలప్రలయానికి ముందు కనీసం వారు పెళ్లిళ్ళు చేసుకున్న నోవాహు కుమారులు వారి భార్యతో కూడా కాపురాలు చేయలే. నోవాహు కుమారులు పెళ్లిళ్ళు చేసుకున్న వారి భార్యతో కాపురం చేయలేదు. వారి భార్యలతో వారి విధి క్రమాలు నిర్వర్తించలేదు. ఎందుకంటే ఓడను కట్టే దాంట్లో బిషే పేరు అంత కష్టపడుతున్నారు. ఇంచుమించు 120 ఏళ్ళు రేయింబగలు కష్టపడ్డారు నోవాహు కుటుంబం. అనుకోండొచ్చు నోవాహు వీళ్ళందరూ సుఖంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, నాకేందుకు ఈ బాధలు, వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, నాకే ఎందుకు శ్రమలు, వీళ్ళందరూ ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను నా కుటుంబం ఓడ కట్టే పనిలో కష్టపడుతూ రేయింబగలు నిద్ర లేకుండా మేము బాధపడుతూ ఉన్నాం అని అప్పుడప్పుడు అనిపించి ఉండొచ్చు. అయితే నా దేవుని బిడ్డలారా, తన జీవితంలో అనుమతించబడ్డ కష్టాలు, బాధలు, రేయింబగళ్ళు నిద్ర లేకుండా గడిపిన సందర్భాలు దేనికయ్యానంటే తన కుటుంబము దీవించబడ్డం కోసమే, తన కుటుంబం ఆశీర్వదించబడ్డం కోసమే. సుఖంగా లైఫ్ ఎంజాయ్ చేసిన, సుఖవంతంగా జీవించిన ప్రజలందరూ జలప్రలయంలో మరి చచ్చిపోతే, మరి ప్రాణాలు పోతే, నా దేవుని బిడ్డల సజీవోత్సవాలు నోవాహు కుటుంబం మాత్రం ఓడలో క్షేమంగా సురక్షితంగా ఉంది. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు రేపటి కాలపు ఆశీర్వాదాల కోసమే, ఇప్పటి కాలపు శోధనలు భవిష్యత్తు కాలపు దీవెనల కోసమే, ఇప్పటి కాలపు కష్టాలు రానున్న దినాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాద శిఖరాలు మనం ఎక్కించడం కోసమే మన జీవితంలో అనుమతించబడతాయి. ఈ సత్యం మనందరం గ్రహించుదుముగాక. హల్లెలూయా. అప్పులు తిరిగిపోవట్లేదా? బాధపడబాకండి. ఆ అప్పుల ద్వారా దేవుడు ఒక గుణపాఠం నేర్పిస్తాడు. రోగాలు బాగోట్లేదా? కృంగిపోవద్దు. ఈ రోగాల ద్వారా దేవుడు ఒక గుణపాఠం మనకు నేర్పించబోతున్నాడు. శ్రమలు, నిందలు, ఒకవేళ అవమానాలు, ఇరుకు ఇబ్బందులు మనకున్నాయా, శోధనలు మనకున్నాయా, వాటి ద్వారా దేవుడు మనకేదో కొంత నేర్పించబోతున్నాడు. తద్వారా దేవుడు భవిష్యత్ కాలంలో మనల్ని ఉన్నతమైన వారిగా మనల్ని తీర్చిదిద్దుతాడు. బైబిల్ ఉంది కదా, యెహోవా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే నేను నీ వాక్యానుసారంగా బ్రతుకుచున్నాను. విన్నారా? మనం రాసిన పాటలన్నీ ఇలాంటి అనుభవాలను చూసిన పాటలే. ఏదో జ్ఞానం ఉందనో, తెలివి ఉందనో, చదువుకున్నామనో రాసిన పాటలు కాదు. ఓ పాట రాసి, నీ కట్టడాలను నేను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలాయను, నీ మాటలే కృపా కనికరములై నా దుఃఖములో ఓదార్చెను. మా బాబాయ్ కొడుకు అజయ్ చనిపోతాడో నాకు 10 days బ్యాక్ నాకు కళ వచ్చింది, భయంకర కళ వచ్చింది నాకు. ఆ కళ ఒక భయంకర యాక్షన్ జరిగింది. తలంతా రక్తసిక్తంగా మారిపోయింది, మొహం కనిపిస్తలేదు, ఆ రక్తానికి ఫేస్ కనిపించలేదు అనమాట. అంటే రక్తము తలను ముంచేసింది. ఇలా ఒక భయంకర యాక్సిడెంట్ మా బంధువుల్లో ఎవరికో జరిగింది, అది నాకు తెలిసిన ముఖమే అని వాడికి యాక్సిడెంట్ జరగక ముందు ఒక 1 week బ్యాక్ నాకు కళ వచ్చింది. ఆ రోజు నేను వరాలు ఫోన్లో మాట్లాడుతూ ఆ రోజు నేను వరాలతో చెప్పాను, ఏంటో వరాలు నాకు ఇలా కళ వచ్చింది, ఆ కళ రాగా నాకు భయం వేసింది. వెంటనే కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేయించాను, ప్రమాదం జరగకుండా ప్రార్థన చేయండి అని చేయించాను. ఆ ఫేస్ తెలిసిన వాడిదే, కానీ గుర్తుపట్టలేకపోతున్నా ఎవరిదో రక్తం ద్వారా అని నేను వరాలతో చెప్పాను ఆ రోజు. వెళ్ళారా? ఆ కళ వచ్చిన కరెక్ట్ ఒక వారానికే యాక్షన్ జరిగింది. చిన్న వయసులో అర్ధాంతరంగా 24 ఏళ్ళ వయసులో మరి యాక్సిడెంట్ అయ్యి వారం రోజులు వాడు మరి ఐసీలో విలువలాడిపోయాడు, అల్లాడిపోయాడు ఐసీలో వాడు. కానీ ఒక మూలకు ఆశ ఉంది నాకు, ఏంటి అని అంటే ఎలాగైనా బ్రతాలే, చివరి అవకాశమే దేవుడు ఇస్తాడు కదా. కాబట్టి ఒక చివరికి ఎక్కడో ఒక మూలకు ఆశ, వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు, వాడు మళ్ళీ బాగుపరచగలుగుతాడని ఒక ఆశ ఉంది బిడ్డలారా. అయితే సడన్గా వాడి డెత్, వాడి మరణానికి దేవుడు అనుమతిచ్చాడు. కాబట్టి వాడు మరణించాడు. నిజంగా నాకెందుకో మరణభీతి పోయింది నాకు వాడు చచ్చిపోయిన తర్వాత. నాకు మరణభీతి అనేది వాడు చచ్చిన తర్వాత నాకు మరణభీతి ఫీల్ పోయింది నాకు ఎందుకో. ఇంకా ఏమనాలో అర్థం కాలేదు. చిన్న వయసులో మరణం నాకు తెలిసి మరి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అంత అర్ధాంతరం ముగించబడింది ఎవరు లేరు. దాదాపు అందరికీ దీర్ఘాయుషే, తరతరాలు క్రైస్తవ ఫ్యామిలీ కాబట్టి మరి అందరికీ దేవుడు దీర్ఘాయుషే. 7 విషయంలో మాత్రం
అనేక రకాల ఆలోచనలు. సాతాను వాడు చిన్నోడా, రకరకాల ఆలోచనలు పెడతాడు వాడు మన మనసులో, మైండ్ సరిపోయడానికి. అయితే నా దేవుని బిడ్డలారా, తేలిన ఫలితార్థం ఏంటంటే, నేను ఒకటే అనుకున్నాను, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. వాడి ఆదరణ కుటుంబంలో అందరూ నీ జ్ఞాపకాలు మర్చిపోలేనివి, నీ యొక్క ఏదో పెడతా, కొన్ని సెంటెన్స్ పెడతా ఉంటారు, నీతో గడిపిన క్షణాలు మధురమైనవి అని ఫ్లక్స్లు రాస్తాను ఆదరణ కుటాల్లో. నేనే రాయించాను, ఒకటే రాయించాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి మహిమ రాయించాను. అంటే నాకేమర్థమైందంటే, మన జీవితంలో అటువంటి ఉపద్రవాలు దేవుడు మనకు అనుమతించినా మనము సంతోషంగా అనుభవించాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తద్వారా మనము నానాడికి స్ట్రాంగ్ అవుతాం, నానాడికి బలపడుతూ గట్టిపడుతూ ఉంటాం. అంటే ఈ జీవితంలో ఏమైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేనికైనా దేవుని బిడ్డలుగా ధైర్యంగా ముందుకు సాగిపోవాలనేది దేవుడు మన పట్ల కోరుకున్న ఆశలు, ఉద్దేశాలు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనమందరం నీతిమంతులం. మన జీవితంలో కొన్ని శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మన దేవుడు వాటి నుంచి మనం విడిపించి తప్పించి రక్షించగలుగుతాడు. దావీదు, నువ్వు నీతిమంతుడు అని బైబిల్ రాయబడింది బిడ్డలారా. నీతిమంతుడైన దావీదు ఎదుర్కొన్న కష్టాలు బిడ్డలారా, భార్యతో బాధలే, కొడుకులతో బాధలే, తండ్రితో బాధలే, అన్నలతో బాధలే, తన సైనికులతో బాధలే, సౌలుతో బాధలే. దావీదు జీవించిన జీవిత కాలం అంతా దావీదు పడ్డ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మామూలు బాధలు కాదు. అయితే దేవుని మహా గొప్ప కృప, దేవుని మహా గొప్ప కనికరం, ఎంత బాధలు అనుభవించాడో, ఎంత కష్టాలు అనుభవించాడో, దేవుడు దావీదును అంతకంతకు పైకి లేవనెత్తాడు. కాబట్టి ఎంత శ్రమ వస్తే అంత ఆశీర్వాదం, ఎంత శోధన వస్తే అంత పైకి ఎదుగుతాం, ఎన్ని బాధలు అనుభవిస్తే అంతగా పైకి దేవుడు మళ్ళీ నిలబెట్టగలుగుతాడు. కాబట్టి శ్రమలో మేలుకే. అందుకే అంటాడు, మీ విశ్వాసానికి ఒక పరీక్ష అనుకొని మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి మీరు. ఎందుకంటే ఆ శ్రమను బట్టి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపు జీవించిన కాలంలో చిన్న వయసులోనే యోసేపు తల్లి దొరికిపోతుంది, తండ్రి దూరం అవుతాడు, అన్నలు కొడతారు, అన్నలు అమ్మేస్తారు, బానిసగా ఉంటాడు, మరి చెరసాల్లో ఉంటాడు. ఆ రోజుల్లో బలపరచడానికి సేవకులు లేరు, ఆ రోజుల్లో ధైర్యపరచడానికి ఇదిగో మేమున్నాం, నీకోసం ప్రార్థన చేస్తా, ధైర్యంగా ఉండు అని చెప్పే సేవకులు లేరు, విశ్వాసులు లేరు. ఒంటరి వాడు, తనది కాని భాష, తనది కాని దేశం, తనది కాని జనులు, నానేవారు ఎవరు లేరు, ఓదార్చేవారు ఎవరు లేరు, పరామర్శించేవారు ఎవరు లేరు, మేమున్నాంలో యేసు అని చెప్పేవారు ఎవరు లేరు. కానీ బలపరిచే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు, మళ్ళీ ఆదరించే వాళ్ళు ఎవరు యోసేపుకు లేకపోయినా యోసేపు నిలబడ్డాడు, తట్టుకున్నాడు. తద్వారా ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. అంతే. దావీదు ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశం, ఏ ప్రజల మధ్య తిరస్కరించబడి, ఇబ్బంది పడి, శ్రమల పాలై, ఇబ్బందుల పాలై, శోధనల పాలై విలువలాడిపోయాడో అదే ప్రాంతంలో దేవుడు దావీదును రాజు చేశాడు. అంతే. ఏ ప్రాంతంలో నోవహు కుటుంబము మరి రేయింబగలు 120 ఏళ్ళు కష్టపడిందో అదే కుటుంబాన్ని, అదే ప్రాంతంలో ఎత్తైన శిఖరం మీద దేవుడు నోవహు కుటుంబాన్ని నిలబెట్టాడు. కాబట్టి లేఖన భాగాలన్నీ మనకేం తెలియపరుస్తున్నాయంటే, మన జీవితంలో అనుమతించబడిన రోగం, వ్యాధి, కష్టం, శ్రమ, బాధ, శోధన అవి మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాల కోసమే. నా దేవుని బిడ్డలారా, నేను ముగిచ్చేస్తానికి నా మాటలు ముగిచ్చేస్తున్నాను. నేను ఇంకా ఒక స్టూడెంట్ ఏ విధంగా పరీక్షలు పాస్ అయితేనే వాడు పై చదువులకు ప్రమోషన్ వాడికి వస్తుందో, అలాగే నీ జీవితంలో, నీ ముందు, నీ కుటుంబంలో నీకు అనుమతించబడిన ఆ శ్రమలో నువ్వు నిలబడితేనే అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదానికి ముందు శ్రమ ఉంటుంది ఖచ్చితంగా. శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు, శోధన లేకుండా దీవెన లేదు. బిడ్డలారా, శోధన లేకుండా అభివృద్ధి ఉండదు, శ్రమ లేకుండా ఆశీర్వాదం ఉండదు. అంటే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు దేనికి సాదృశ్యం అంటే అవి మన ఆశీర్వాదం కోసమే.
కానీ మన జీవితంలో ప్రస్తుత కాలం అనుభవిస్తున్న సిచ్యువేషన్ బట్టి మనకేమర్థం అవ్వాలంటే, ఇదిగో మా జీవితం అనుమతించబడిన ఈ శ్రమ, ఈ కష్టం, శోధన మాకు ఆశీర్వాదం కోసం, మాకు దీవెన కోసం, మేము ఉన్నతమైన స్థాయిలో నిలబడడం కోసమే మా జీవితంలో మా దేవుడు మాకు అనుమతించాడు. మాకు పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలు మేము పాస్ అవ్వాలి అంటే నిలబడాలి, ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి. తద్వారా దేవుడు మమ్మల్ని గొప్ప స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. నిజంగా చెప్పాలంటే మన మినిస్ట్రీలో బిడ్డారా ఈ పరిచర్య అంత ఈజీగా జరగట్లేదు బిడ్డారా. ఈ పరిచర్య అంత ఈజీగా జరగట్లేదు. నిన్న సాయంకాలం ఒక అన్న నాకు ఫోన్ చేసి మరి ప్రవీణ్, నేను ఇలాగా ఈ సేవ ఇలా ఒంటరిగా నిలబడి నేను చేయలేను ఈ పరిచర్య, కాబట్టి వేరే 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 సంఘస్థులు రమ్మని చెప్పారు, పిలిచారు. నెలకు 15,000 జీతం ఇస్తారంట. నెలకు 15,000 జీతం ఇస్తారంట. అలాగే రైస్ ప్రొవిజన్స్, ఉప్పు, పప్పు, మిరపకాయ, కారం అన్నీ వాళ్ళే ఇస్తారంట. అలాగే హౌస్ రెంట్ కూడా వాళ్ళే చూసుకుంటారంట. కాబట్టి మరి ఈ కష్టాలు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ ఆర్థిక బాధలు ఎదుర్కోలేకపోతున్నాను ప్రవీణ్, కాబట్టి మంచి ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీవేమంటావు అన్నాడు. నేనేం చెప్పాలి? నావే అతనికి అన్నకు అర్థం కాదు ఖచ్చితంగా. నా ఆలోచన వేరు, అన్న ఆలోచన వేరు. నేను చెప్పాను, నాన్న ప్రార్థన చేసుకో, నీకు ప్రేరేపణ ఎలా ఉంటే అలా నువ్వు ప్లాన్ చేసుకో అని చెప్పాను. ఆ అన్న ఆలోచించుకొని చెప్పాడు. ఏమంటాడంటే, ఇంకా లేదు, నేను డిసైడ్ అయిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను. 15,000 శాలరీ ఇస్తారంట, హౌస్ రెంట్ వాళ్ళే కడతారంట, రైస్ బియ్యం వాళ్ళే ఇస్తారంట, ప్రొవిజన్స్ వాళ్ళే ఇస్తారంట, కరెంట్ బిల్లు వాళ్ళే కడతారంట. అన్నీ చూసుకొని అన్ని ఇంటి రెంటు, కరెంటు బిల్లు, రైస్, ప్రొవిజన్స్ అన్నీ పోను 15,000 నెలకి ఇస్తారంట సంఘస్థులు. ఇంతకంటే ఇంకేం కావాలి, నేను వెళ్ళిపోతానని చెప్పేశాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పని మనం చేయగలుగుతామా? నేను చేయగలుగుతానా? సస్తే నా వల్ల కాదు, అది పని నేను చేయలేనిది. నేను మరి ఎలా నిలబడాల్సిందే, మందిరం కట్టేంత వరకు ఉండాల్సిందే. చుట్టూ బాధలే, ఇటుపక్కో బాధ, అటుపక్కో బాధ, అన్ని రకాల బాధలే. వాళ్ళ స్థలానికి అమౌంట్ కట్టేదాకా ఏగాల్సిందే, మందిరం కట్టబడేదాకా బాధలు పడాల్సిందే. ఇక 7 నెలలు అవుతుందో, 8, 9, 10 నాకు తెలీదు, నా చేతిలో ఏముంది. ఏమైనా ఇదొక నేను అనుకుంటున్నాను, ఇదొక పరీక్ష కాలం అనుకుంటున్నాను. దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు కాబట్టి నేర్చుకుంటాను అని నేను ఫిక్స్ అయిపోయాను, సిద్ధపడ్డాను నేను. కాబట్టి ఇంకెంతకాలం తెలియదు. అయితే స్థలం ఇచ్చి మందిరం కట్టేంత వరకు ఈ బాధలు ఇలాగే ఉండాల్సిందే. ఇదే దరిద్రమే. ఆ చిన్న రూమ్లో ఇంతమంది సరిపోవాలి. బీరువా, ఫ్రిడ్జు, అనేక రకాల వస్తువులు, అవి ఇవి, సౌండ్ సిస్టము, మైక్ మిక్సర్, యాంప్లిఫైర్లు, ఇవన్నీ వాటితో పాటు మేము బిడ్డరా ఇంట్లో రూమ్లో పడుకోవడానికి కూడా మాకు స్థలం లేదు. మరి ఆడ పడుకుంటున్నామేమో, అందరం నలుగురు బయట పడుకుంటున్నాం. ఎంతకాలము ఏమో. ఇదొక పరీక్ష కాలం ఇది. ఇందులో దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు నాకు. కాబట్టి ఆయన ఆశీర్వదించేంత వరకు ఇలాగే సాగిపోతా. అది 7 ఏళ్ళలో, 8 ఏళ్ళలో, 9 ఏళ్ళలో ఇలాగైనా పోతాం. కానీ ఇంకా రూట్ మార్చలేము మనం. ఇంకా వేరే రూటు నా మనస్సాక్షి ఒప్పుకోదు, నా మనస్సాక్షి అసలు పనిచేయదు. ఇంకా వేరే రూట్ మేర్చుకోలేం. ఇంకా అక్కడికి వెళ్తే శాలరీ వస్తుంది, ఇక్కడికి వెళ్తే మరి మందిరం ఫ్రీ, అక్కడికి వెళ్తే రైస్ వస్తుంది, అక్కడికి వెళ్తే అవి వస్తాయి. ఈ ఆలోచన మనం చేయలేము ఇంకా. కాబట్టి దేవుడు దీవించేంత వరకు ఇలాగే సాగిపోతుంది. కాబట్టి ఈ సేవ అంత ఈజీగా జరగట్లేదు, ఈ సేవ అంత తమాషా జరగట్లేదు. అడుగడుగున పోరాటం, శ్రమ, ముఖ్యంగా ఆర్థిక బాధ నలిపి పిండాస్తుంది ఒకసారి అంటే. అయినా ఏదేమైనా ఏదో నిలబడ్డామంటే ఒక సమయం వస్తుంది, ఆయన కురిపిస్తాడు, ఆయన కుమ్మరిస్తాడు. అప్పుడు కనీసం లెక్క పెట్టుకోవడానికి కూడా మనుషులు కావాలి నాకు. నమ్ముతారా? ప్రభాకర్ నామని చెప్పాడు కాబట్టి నా వాటలో ప్రభాకర్కి ఎంతో మంది ఇస్తాను నేను. నిజంగా అంటే ఒక సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, లెక్క పెట్టుకోవడానికి కూడా మనుషులు కావాలి. లెక్కేసుకోలేనంతగా ఆశీర్వాదం ఆయన కుమ్మరించి తిరుగుతాడు. వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులైన మీకు ఆపదలు వస్తాయి, నిలబడండి దేవుని కోసం, అయితే ఆయన మిమ్మల్ని విడిపించి లేవనెత్తుతాడు. కాబట్టి నా దేవుని పిల్లరా, ఆయన సమయం వచ్చేంత వరకు, ఆయన కలగజేసుకునేంత వరకు, ఆయన కృప చూపేంత వరకు నా దేవుని పిల్లరా మనము దేవుని కొరకు స్థిరంగా నిలబడదుము గాక. సోదీపి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు పొరపాటున కూడా. కొంతమందికి బాగా అవసరికి వెంటనే సోద చెప్తున్నా ఆడికి పరుగులు తీస్తారు అల్ప విశ్వాసులు. ఈ మాయలు మంత్రాలు తంత్రాలు కడుతూ ఉంటారే,
ఆడి పరిగిస్తూ ఉంటూ క్రైస్తవులు నిలబడలేక, రోగాలు తగ్గకపోతే నిలబడిన దేవుని కోసం అట్టి నిలబడండి. వ్యాధులు బాగోకపోతే కడుపులో గడ్డ అట్లాగే ఉందో కరగలేదు అనుకోండి, దేవుని కొరకు నిలబడిన అట్లాగే నిలబడండి, దేవుడు బాగు చేస్తాడు. ఒక శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే పారిపోవద్దు, కుంగిపోవద్దు, నిలబడండి, అలాగే దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా ఆర్థిక బాధ అలాగే నలిపేస్తుంటే నేను ఏ విధంగా నిలబడుతున్నానో ఒకవేళ మీరు కూడా అలాగే నిలబడుతుంటే నిలబడండి అంటే యేసు నామములో ఒకరోజు లేవనెత్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన ఒకరోజు మన తలలు పైకి లేవనెత్తి ఉన్నతమైన శిఖరముల మీద నిలబెట్టి ఈ పరాక్రమశాలి ఇట్స్ ఎ బ్రాండ్ నెల్లూరు జిల్లాలో నా దేవుడు తప్పకుండా చూపించబోతున్నాడు. అయితే అంత ఆశీర్వాదం కావాలంటే దానికి ముందు ఏం కావాలి? పెట్రోల్కు డబ్బులు ఉండకూడదు, తినడానికి డబ్బులు ఉండకూడదు, తిరగడానికి డబ్బులు ఉండకూడదు, ఆఖరికి రీఛార్జ్కు డబ్బులు ఉండకూడదు. ఒక మోషన్ తీసుకున్నా, పేతురుని తీసుకున్నా, పౌలుని తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, యెహోషువని తీసుకున్నా, బైబిల్లో ఉన్న భక్తులందరూ, యెషయా, ఇర్మియా భక్తులందరూ తీసుకున్నా అందరూ కష్టాల మార్గంలో పోయిన వారే, శ్రమల మార్గంలో పోయిన వారే, ఇరుకు ఇబ్బందుల మార్గంలో పోయిన వారే. యోబుని తీసుకున్నా శోధల మార్గంలో, ఇరుకు ఇబ్బందుల మార్గంలో, కష్టాల మార్గంలో అందరూ పోయిన వారే. మనకంటే ముందుగా రోగాలు అనుభవించారు, మనకంటే ముందుగా కష్టాలు అనుభవించారు, మనకంటే ముందుగా తిట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, మనకంటే ముందుగా నింద అనుభవించారు, మనకంటే ముందుగా శోధనలు అనుభవించారు, మనకంటే ముందుగా బాధలు పడ్డారు, మనకంటే ముందుగా చెరసాల్లో పోయారు, మనకంటే ముందుగా జైలు పాలయ్యారు, మనకంటే ముందుగా ఎన్నో బాధలు పడ్డారు, మనకంటే ముందుగా ఎన్నో రాత్రులు ఏడ్చారు, మనకంటే ముందుగా ఎంతో కష్టపడ్డారు, మనకంటే ముందుగా ఎన్నో రాత్రి బావులు రేయం బావులు కష్టపడ్డ భక్తులు పూర్వం మన భక్తు జీవితాలు మన ముందు నడిచి వెళ్ళారు. వారందరి మార్గంలోనే మనం కూడా వెళుతున్నాము. వారిని అందరూ లేవనెత్తిన దేవుడు ఒక దినాన మనల్ని కూడా లేవనెత్తనుగాక. కాబట్టి నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి. డోంట్ ఫియర్, డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఆయన వారిని విడిపించి లేవనెత్తుతాడు. హల్లెలూయా. యోబు ఏం పాపం చేశాడని యోబు జీవితంలో బాధలు చెప్పండి. యోబు ఏ పాపం చేశాడు? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? యోబు నరహత్య చేశాడా? ఏం చేశాడు? యోబు ఏమి చేయలేదు. అయినా శోధించబడ్డాడు, మొత్తబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, కురుపులతో అల్లాడిపోయాడు, వ్యాధి బాధలతో నలిగిపోయాడు, సమస్తం కోల్పోయాడు అన్నీ. కానీ దేవుని కొరకు నిలబడలేదా? ఈ భార్య చెంటది, ఛీ దేవుడు ఏం బాగు చేస్తున్నారా, దేవుడు ఏం మేలు చేశారా నీకు, ఇంకా చచ్చిపో, నీ దేవుని దూషించి చచ్చిపోరా నువ్వు అని భార్య అంటది. అప్పుడు యోబు అంటాడు, ఛే మూర్ఖురాలా నోరుమై, దేవుని ద్వారా మేలు అనుభవించాలా మనము? దేవుని ద్వారా మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా మనం? నేనైతే సత్యంత వరకు నా యథార్థతను, నా దేవుణ్ణి విడిచిపెట్టాను. నా శరీరము కృంగి కృషించి ఈ రీతిగా మారినను, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఒక దినాన నన్ను పైకి లేవనెత్తుతాడు. కుమారుడు చచ్చిపోతే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ. ఆరోగ్యం అంతా పాడైపోతే నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా నేను మారతాను. నేనైతే మరణమగునంత వరకు నా యథార్థతను, నా దేవుని నేను విడిచిపెట్టాను. ఇలా మనం స్ట్రాంగ్ అవ్వాలి, ఇలా మనం నిలదొక్కవాలి, ఇలా మనము దేవుని కొరకు నిలబడాలి. ఇలా మనము దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడి వీర శూర పరాక్రమ కార్యములు మన దేవుడు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. మోకాల మీదకి వచ్చింది, కళ్ళు మూసుకుందాం. మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి. దేవుడు రెండిట్లోంచి మనం విడిపించి తప్పించి నడిపిస్తాడు.